హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నా. ఇది మనం టిఫిన్లోకి ఏ టిఫిన్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలో 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశలోకి, మనం బోండాలోకైనా ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీనిలో మనం ఒక ఆనియన్, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా మగ్గించకూడదు. మగ్గిస్తే మనకి చట్నీ అనేది అంత టేస్ట్ ఉండదు అన్నమాట. సో ఇవి కూడా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకుంటే 3 టమాటాలని తీసుకోవాలి. అలా అయితేనే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మనం పూర్తిగా మగ్గించకూడదు. ఇవి మనం ఇలా కలుపుకుంటూ వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. పూర్తిగా మగ్గించకూడదండి. దీనిలో ఒక చిటికెడు పసుపు అనేది వేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీన్ని కొద్దిగా ఉడకనివ్వాలి. చూడండి, మనకి టమాటా అనేది కొద్దిగా మగ్గింది కదా. సో ఇంకా కొద్దిగా మగ్గిస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, మనకి ఇది పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాక తగినంత సాల్ట్ అనేది రుచికి సరిపడా వేసుకోండి. వేసి దీనిలో నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు. మీరు కావాలనుకుంటే తర్వాత పలసగా కావాలనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి, మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసి మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికి పోపు అనేది రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఒక ఎండుమిరపకాయ, అలాగే కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలి. వేసి దీన్ని ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలో యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.